ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి బిగ్ రిలీఫ్ దక్కింది. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు చేయడానికి నిరాకరించింది. ఇక జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా తనను లైంగికంగా వేధించాడని ఆయన వద్ద గతంలో అసిస్టెంట్ గా పనిచేసిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్ నెల రోజుల పాటు జైల్లో ఉండగా గత నెలలో తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా తనను లైంగికంగా వేధించాడని ఆయన వద్ద గతంలో అసిస్టెంట్ గా పనిచేసిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో తాను మైనర్ అని, జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో ఆరోపించారు. తొలుత ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం ఆమె నివాసం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో అక్కడికి కేసు బదిలీ చేశారు. దీంతో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ పోక్సో యాక్టుతో సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. అయితే జానీ మాస్టర్ ఆచూకీ లభించకపోవడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల తర్వాత గోవాలో జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో దాదాపు నెల రోజులుగా జానీ మాస్టర్ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు అందుకునేందుకు అక్టోబర్ 6 నుంచి 9 వరకు జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన అవార్డును నిలిపివేస్తున్నట్టుగా నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ ప్రకటించింది. జానీ మాస్టర్ కు ఆహ్వాన పత్రికను సైతం రద్దు చేసింది. ఇక ఆ గడువు ముగిసిన తర్వాత జానీ మాస్టర్ మళ్లీ జైలుకు వెళ్లారు. అయితే బెయిల్ కోసం జానీ మాస్టర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గత నెల 24వ తేదీన జానీ మాస్టర్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. దీంతో జానీ మాస్టర్ ఆ మరుసటి రోజున చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్పై విడుదలైన జానీ మాస్టర్ ఫ్యామిలీతో గడపడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు. అయితే జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆయనపై ఫిర్యాదు చేసిన యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. జానీ మాస్టర్ బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.